హలో గైస్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు మీ అందరూ? ఐ థింక్ సో. మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ నేను అనుకుంటుంది ఏంటంటే మీరు అందరూ బాగుంటారు కూడా. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను చెప్పలేదు కాబట్టి చెప్తాను మళ్ళీ. ఓకే, ఈరోజు రాజేంద్ర, నాకు తెలుసు కదా రాజేంద్ర. ఈ రాజేంద్ర పెద్ద ఊసరవెల్లి క్యాండిడేట్. ఓకే, ఇది పెద్ద స్కామర్. ఓకే, మెయిన్గా స్కామర్. ఎందుకంటే ప్రతి ఒక్కటి అబద్ధమే చెప్తాడండి. ఓకే, ఎస్పెషల్లీ కన్ఫామ్గా అబద్ధమే చెప్తాడు. అబద్ధాలు చెప్పి జాయిన్ చేయించేది రాజేంద్ర. అండ్ ఇంకోటి, రాజేంద్ర నన్ను ఏమన్నాడు కూడా వినిపిస్తా. ఓకే, రాజేంద్ర ఎలాంటోడంటే ఒక ఊసరవల్లి క్యాండిడేట్ అనమాట. ఆ ఊసరవల్లి రంగులు మారుస్తుందంటే ఒక విధం, బట్ ఇందులో ఈ ఫరెవర్లో ఈ మేనేజర్ రాజేంద్ర అవుతున్నాడు. ఆయన ఆ రంగులు మార్చే విధానం నీకు చూపిస్తా. ఓకే, సో నాతో మామూలు ఎలా మాట్లాడతారంటే, బ్రో మీరు గొప్ప వాళ్ళు అది ఇది అన్నట్టు మాట్లాడతాడు, మీకు అది వినిపిస్తాను. దాని తర్వాత ఆయన ఎలా మాట్లాడాడు అది రికార్డ్ కూడా వినిపిస్తా. అంటే వేరే వాళ్ళతో నా గురించి ఎలా మాట్లాడినారు కూడా వినిపిస్తా. ఓకే, అదనమాట. సో ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు నాతో ఎలా మాట్లాడాడు. ఓకే, సో ఇప్పుడు నా గురించి రాజేంద్ర నార్మల్గా నాతో ఎలా మాట్లాడాడు వినిపిస్తా. ఓకే, వినండి. నాకు తెలుసు వాళ్ళు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తే ఇన్కమ్ వస్తుంది అని. మీరు మళ్ళీ నన్ను చాలా సింపుల్ గా తీసేసి వీడియో ఇప్పుడు చూసాను బ్రదర్. ఎవ్రీడే మార్నింగ్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంటుంది. సో లాస్ట్ ఒక 6-7 months నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా నేను. అదే కదా, ఇప్పుడు మన దగ్గర ప్రూఫ్ లేకపోతే ఏదైనా మాట్లాడచ్చు, బట్ ప్రూఫ్ ఉంటే సో రాజేంద్ర ఇప్పుడు ఇంకొకటి కోణం చూపిస్తా. ఇంకోటి వాయిస్ అయింది. నేను దగ్గరుండి కంపెనీ మెయిల్ పెట్టాను అండ్ మీ ప్రొడక్ట్ వీడియో పెట్టాను. నా వీడియో పెట్టాడంట. ఇలా ప్రొడక్ట్ రిటర్న్ పెట్టుకోవచ్చు. ఇలా నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు, బ్రదర్ వీడియో పెడతాను, నేను చూపిస్తాను బ్రదర్. వాళ్ళకి మెసేజ్ చేసింది కూడా స్క్రీన్ షాట్ పెడతాను మీకు. మీ వీడియో పెట్టాను, ప్లస్ కంపెనీది మన FLPKది మెయిల్ పెట్టాను. అండ్ సో ఇప్పుడు నా ముంగల్ బ్రదర్ 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 అనుకుంటూ మాట్లాడాడు కదా. ఇప్పుడు ఆయన కోణం ఏంటో చూపిస్తా. సో మీరు దీన్ని జాగ్రత్తగా వినండి, సరేనా? లెట్స్ గో టు దట్ ఆడియో. ఓకే, వినండి. అది ఎంతవరకు కరెక్ట్ మీరు థింక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా బ్యాడ్ గా కామెంట్ పెట్టి మీ ఫోటోని పెట్టి మీ ఇన్స్టాగ్రామ్ ని మొత్తం సెర్చ్ చేసి మీ గురించి చెప్తాడు. అలాంటి క్యారెక్టర్ పర్సన్ అనమాట. సో నేను వీడియోస్ చేస్తున్నా కదా, నా వీడియోస్ చూడొద్దని చెప్పి చేశాడంట. సో అది కూడా వినిపిస్తా. నా దగ్గర అంట కంటెంట్ లేదంట, ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ గురించి వీళ్ళందరి దగ్గర ఉందంట, అది చెప్తున్నాడు, వినండి. బ్రదర్, సాయి సార్ ఉంది, సందీప్ సార్ ఉంది, రాజేష్ సార్, హరికృష్ణ సార్, అన్నం శ్రీనివాస్ సార్. సో వీళ్ళందరి పేర్లు ఎత్తావు కదా, వీళ్ళందరితో పాటు నీకు ఒక ఛాలెంజ్, డెడ్లీ ఛాలెంజ్ పెడతా రేపు. ఆ ఛాలెంజ్ ప్రతి ఒక్కరు చేయండి, ఇందులో ఉన్న ప్రతి మేనేజర్లు చేయాలి. ఓకే, నిజంగా మీరు న్యాయంగా మేనేజర్లు అయితే నేను చెప్పిన ప్రోడక్ట్ని మీరు వాడండి. అది కూడా మీ ఫరెవర్ ప్రోడక్టే. ఓకేనా, నేను చెప్పినట్టు వాడండి. మీకు వచ్చిన రిజల్ట్ మీ నోట్తో చెప్పండి. ఓకే, మీ నోట్తో మీరు డైలీ ఆ ప్రోడక్ట్ని వాడాలి. ఓకే, ఆ ప్రోడక్ట్ వల్ల మీకు వచ్చే ఆ బ్యాడ్ని మీరు తెలుసుకుంటేనే ఏం లేదు మా ఫరెవర్ అంటేనే గొప్ప, ఇలా అన్ని ప్రోడక్ట్ గొప్ప అని మీరు చెప్తున్నారు. నో, అన్నీ కరెక్ట్గా లేవు, నాకు తెలిసి ఏవేవి ఎలా ఉన్నాయి. ఓకే, ఆ బ్యాడ్గా ఉంది అంతా కూడా నేను తీసి నీకు చెప్తా, అవి కన్ఫామ్గా మీరు వాడండి. ఓకే, ఫరెవర్లో ఉన్నాయి. ఓకే, అది ఓకేనా. నా దగ్గర కంటెంట్ లేదు కదా, ఆ కంటెంట్ అంతా మీతో తీపిస్తా. న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ సార్, అన్నం శ్రీనివాస్ సార్. సో ఇప్పుడు వీళ్ళు న్యూట్రిషన్స్ గురించి బాగా చెప్తున్నారంటే ఎవరో ఎక్సలెంట్. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో ఎన్ని న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఉంది. రాజేష్ సార్ వెరీ ఎక్సలెంట్. న్యూట్రిషన్ డెప్త్ గా ఉంటుంది, తెలుగులో క్లుప్తంగా క్లియర్ గా ఫ్లూయెంట్ గా తెలుగులో ప్రతి దాని గురించి ఎలా యూజ్ చేయాలి, బెనిఫిట్. సో నువ్వు ఆయన పేరు ఎత్తావు కాబట్టి ఆయనని నువ్వు తీయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అది కాదు, ఆయన గురించి చెప్పావు కదా. సో ఆయన అన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పాలా. ఆయన చెప్పిన అన్ని ప్రోడక్ట్స్లో కూడా నేను చెప్పిన డీటెయిల్ నీకు చెప్తాను. ఓకే, నేను ఇంకా డీటెయిల్స్ ప్రోడక్ట్ గురించి చెప్తాను, ఆగు, నేను చెప్తా. ఆ ప్రోడక్ట్ల గురించి డీటెయిల్గా చెప్తారు కదా, ఎవరైతే యూజ్ చేశారో దానివల్ల మంచి పొందారు చెడు పొందారు కూడా నేను చూపిస్తా. ఓకే, చూపించి చెడు పొందిన వాళ్ళకి నువ్వేం చేస్తావు? కానీ ప్రతిదీ ఉంది న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్. కానీ సో ఎనీథింగ్ ఈ బిజినెస్ లో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి, నేను మీకు సెండ్ చేస్తాను. నీకు రిటర్న్ ప్రాసెస్ గురించి తెలియదు, నువ్వు చెప్తున్నావు నేను అన్ని చేంజ్ చేస్తాను, రిటర్న్ ప్రాసెస్లో ప్రతి రూపాయి కంపెనీ ఇస్తుందని చెప్తావు. నీకు ఏం తెలుసు కంపెనీ గురించి? నీకు సగం తెలిసినోడివి నువ్వు, అర్థమైందా? సగం తెలిసినోడి నువ్వు రాజేంద్ర. నీకు తెలియదు రాజేంద్ర.
ఓకే, కంపెనీ డెప్త్గా నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు డెప్త్గా ఎప్పుడు సెర్చ్ చేయలేదు. నువ్వు ఎప్పుడేంటి ఎవరి దగ్గర వెళ్దామా, ఎవరితో బంగారం పెట్టిద్దామా, ఎవరితో ఇది చేపిద్దామా, అది చేపిద్దాం, అన్ని స్కామ్ నాయాలి కట్టి నువ్వు మొత్తం స్కామ్లు చేయించే పనిలో ఉంటావు నువ్వు. నీతో మాట్లాడుతున్నాను చూడు, నీ గురించి వీడియో చేస్తున్నాను చూడు, అది. ఇప్పుడు నన్ను రాజేంద్ర గారు తిట్టిండు, రాజేంద్ర గాడు తిట్టిండు, ఓకే, రాజేంద్ర గాడే తిట్టిండు. ఇప్పుడు వాడిని ఎందుకు గాడు అంటున్నానంటే, ఇప్పుడు తినండి, తర్వాత మీరు అన్ని గాడు అనాలో గీడు అనాలో మీరే అనండి, ఓకే. వాడు ఏం చెప్తాడు, ప్రొఫెషనల్ గా ఉన్నాడా, నోటికి వచ్చింది వాగుతూ ఏదైనా అది మాట్లాడుతూ మీరు థింక్ చేయండి ఎలా మాట్లాడుతున్నాడు వాడు. నేను ఎలా మాట్లాడుతున్నా, పచ్చిగా మాట్లాడమంటావా, మాట్లాడమంటావా, పచ్చిగా ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడమంటావా? చెప్పు రాజేంద్ర. రాదని కాదు, ప్రతి ఒక్కడికి ఆ లాంగ్వేజ్ వచ్చు, నీకు కూడా వచ్చు, నాకు వచ్చు. ఆ పచ్చిగా మాట్లాడమంటావా? రాజేంద్ర, మర్యాద ఇచ్చిన వరకు తీసుకో. ఇది విన్న తర్వాత నాకు వచ్చిన బీపీ మామూలుగా కాదు. నిన్ను ఎవడేమన్నా, నేను గెలికానరా, నేను గెలికానరా నిన్ను. అవసరమా? నువ్వు చేసిన దూలపనులన్నీ ఉన్నాయి నా దగ్గర, ఎవరెవరిని ఎలా చేస్తున్నావు అన్నీ ఉన్నాయి. నువ్వు ఎలా జాయిన్ చేస్తున్నావు అన్నీ ఉంది, రికార్డు ఉంది నీది, ఓకే. ఇంకొక విషయం, నీకు నా గురించి నీకు ఏం తెలుసు రాజేంద్ర, ఓకే, నీకేం తెలుసు? మహా అయితే నువ్వు కమిషన్లు తీసుకొని మాత్రమే చేయగలుగుతావు, నువ్వు ఇంకో పని చేయలేనోడివి నువ్వు, ఓకే. ఫర్ ఎవర్ కాకపోతే ఇంకో పని నీకు చేత కాదు, ఓకే. ఫర్ ఎవర్ ఒకవేళ నువ్వు చేసుకోలేకపోతే నీకు ఇంకో పని చేత కానోడివి నువ్వు నాకు చెప్పాల్సి వస్తుంది, అర్థమవుతుందా? నువ్వు నాకు చెప్పాల్సి వస్తుంది చూడు. సరే, ఇంకొకటి రాజేంద్ర ఏం మాట్లాడు తెలుసా? రాజేంద్ర, నీకు గాలి తీయాలంటే నేను మామూలుగా తీయలేను, చెప్తున్నా. నేను ఎన్ని ఇయర్స్ నుంచో వర్క్ చేస్తున్నానా? నీకేం తెలుసు? నీకు గాలి కనరం నువ్వు. వాడు సక్సెస్ అవ్వలేదు, వాడికి ఇన్కమ్స్ రాలేదు. ఓరి బాబు, రమణ, రాజేంద్ర, ఇంకో విషయం చెప్తా. నువ్వు ప్రొడక్ట్స్ని అమ్మలేనోడివి, నువ్వు అమ్మలేనోడివి. అందుకే నువ్వు ఇదన్నీ ఎన్రోల్ ఇది అన్ని చెప్పేసి ఇది నీకు లెక్కని మోసం చేయడం నాకు రా, చెప్తున్నా కదా, నీకు లెక్క మోసం చేయడం నాకు రా. బట్ నేను ఒక్క ప్రోడక్ట్ కూడా అమ్మలేదంటే మాత్రం నేను అనేది ఊరుకునేది లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరి ప్రోడక్ట్లు కూడా నేనే అమ్మబెట్టిన. ఐ నో ద పెయిన్. ఇలా నేను ఎట్లా అమ్మబెట్టినా నాకు తెలుసు. ఎందుకు? ప్రోడక్ట్ని యూజ్ చేసి నీకు లెక్క ఏం సగం నాలెడ్జ్తో నేను చేయలే. ప్రతి ఒక్కటి గుప్తంగా డెప్త్కి వెళ్ళి తెలుసుకొని నేను వాడి నాకు నచ్చితేనే వేరే వాడికి చెప్పా. నీకు లెక్క వాడకుండా తెలియకుండా ఏదో నా నోట్కి వచ్చింది, ఎవడో వీడియో చేస్తే దాన్ని చూసి చెప్పినోడిని కాదు నేను. నాకు నేను తెలుసుకున్నది, నాకు నేను రీసెర్చ్ చేసినది, నాకు నేను చదివి దాన్ని కరెక్టో కాదో నేను తెలుసుకొని నేను వీడియో చేసి చెప్పినది, ఓకే. నోట్కి వచ్చింది చెప్పాల్సిన అవసరమే లేదు, ఓకే. రాజేంద్ర, నీకులా కాదు నేను, ఓకే. నీకులాగా చీప్ మెంటాలిటీ కాదు, చీప్ క్యారెక్టర్ కూడా. నువ్వేంటి ఆ ఒక్క పర్సన్ జాయిన్ చేస్తూ ఆ 7,500 ఆ చీప్ మెంటాలిటీ కాదు నువ్వు, ఓకే. వాడికి టీమ్ అవుట్ చేయడం చేత కాలేదు. అవును, నీకులాగా మోసం చేయడం నాకు చేత కాలేదు. మాట్లాడడం రాదు. నీకులాగా నేను మీరు అది అని చెప్పేసి ఒకటి నీకులాగా సొల్లు చెప్పి మీరు మీ జీవితాలు మార్చుకోవచ్చు, మీరు అది ఇది అని చెప్పి నాకు చెప్పడం రాదు. ఉన్నది చెప్తా. 2cc ఆఫర్ అంటూ నేను చెప్పాను, ఇట్లా ప్రోడక్ట్ నా దగ్గర తీసుకోండి, ఇలా మీ బిజినెస్ చేసుకోవాలనుకుని ఇలా చేసుకోవచ్చు. నా అంతా వేరు రాజేంద్ర, నువ్వు చేసే ఏదో పనులు నేను చేయను, ఓకే. అందుకని ఏంటి అంటే ఇలా ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఈ సక్సెస్ అన్నారు, అదొక సక్సెసేనా? తిప్పి కొట్టి మీరు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. నీకు దమ్ముంటే రాజేంద్ర, నువ్వు నిజంగా కరెక్ట్గా మేనేజర్ అయినోడు అయితే నేను చెప్తా రాజేంద్ర, నీకు నిజంగా దమ్ముంటే నేను చెప్పిన ప్రోడక్ట్ వాడు ఫర్ ఎవర్లోది. నీకు దమ్ముంటే అది నీకు కరెక్ట్గా నిజంగా కంపెనీ చెప్పిన రూల్స్ ప్రకారం అది కరెక్ట్గా వర్క్ అయిందో లేదో నువ్వు చెప్పు, ఓకే. కంపెనీ అన్ని వర్క్ సూపర్ అంటున్నావు కదా, నిజంగా నువ్వు నిజాయితీగా గెలిచినోడు అయితే నేను చెప్పిన ప్రోడక్ట్ నువ్వు వాడు ఫర్ ఎవర్లోవి, ఓకే. దానివల్ల నీకు వచ్చే ఎఫెక్ట్లు నేను చెప్తా, ఎందుకంటే ఆ ఎఫెక్ట్లు నేను కదా, దానివల్ల వచ్చిన సంథింగ్ అంతా ఫేస్ చేసింది నేను, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది నేను ఆ ఫర్ ఎవర్ ప్రోడక్ట్లో కొన్ని వాటి వల్ల. అయితే వాడిపిద్దాం, ఓకే. నిజంగా నువ్వు వచ్చావు కదా, అలానే నువ్వు మేనేజర్ పొజిషన్కి వెళ్ళావు కదా. ఇప్పుడు నువ్వు మేనేజర్ పొజిషన్కి వెళ్ళావు, అంత కష్టపడి వెళ్ళాను అదంతా చెప్తున్నావు. నీకు నిజంగా దమ్ముంటే మళ్ళీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి
నేను చెప్పినట్టు ప్రోడక్ట్ బేస్లో వెళ్ళు, నీకు దమ్ముంటే. ఇలా నువ్వు మోసాలు చేసి కాదు, ఓకే? మోసాలు చేసి అంటే ఎప్పుడో ఎదిగేవాడిని నేను కూడా, అర్థమైందా? గుడ్ గా ఇన్కమ్ ఎర్న్ చేస్తూ, సో గుడ్ పొజిషన్ లో ఉన్నారు, టాప్ పొజిషన్ లో టాప్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ అండ్ కార్స్ బై చేస్తున్నారు వీళ్ళని. ఓకే, ఇప్పుడు నువ్వు కార్ బై చేసావా? నిన్ను నేను టార్గెట్ చేశానా? టార్గెట్ చేసి వీళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ అనేది చేయడం, నెగిటివ్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం, ఇలాంటి వాడి ఓన్ థాట్స్ అది ఎక్కడ బయట లేవు, వాడి ఓన్ క్రియేషన్ మాత్రమే. నా ఓన్ క్రియేషన్, అవును. ఇది ఇప్పుడు నువ్వు మాట్లాడేది కూడా నా ఓన్ క్రియేషన్. నేను నా ఓన్ గా సృష్టించింది. నా దగ్గర ప్రూఫ్ ఉంది రాజేంద్ర, నేను ఏది క్రియేట్ చేసినా ప్రూఫ్లు ఒరిజినల్ గా. నువ్వు మాట్లాడింది నీ నోట్తో, నువ్వు మాట్లాడింది నీ ఫేస్ నువ్వు చూపించి మాట్లాడింది, అదంతా ఫేక్ కాదు కదా రాజేంద్ర. చెప్పు. క్రియేటివిటీ మాత్రమే, నా ఓన్ క్రియేటివిటీ మాత్రమే. నేను ఎవరి దగ్గర కాపీ కట్టలే కంటెంట్. నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే రాజేంద్ర, నా ఓన్ క్రియేటివిటీ. ప్రతి ఒక్కటి నా ఓన్గానే చేసింది. ప్రోడక్ట్ గురించి తెలుసుకుంది నా ఓనే, దాన్ని వాడింది నేను, అది నా ఓనే. నా రివ్యూస్ కూడా నా ఓనే, ఎవరి దగ్గర కాపీ కొట్టలేదు. నిజంగా నువ్వు చెప్పింది రాజేంద్ర క్రియేటివ్, నా ఓన్గానే నేనే క్రియేట్ చేశా. బట్ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేటివ్గా ఉంది అండ్ కరెక్ట్గా డీటెయిల్గా ఉంటేనే చెప్తున్నా. అండ్ ఒకవేళ మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉంది, అది చేయొద్దని కూడా చెప్పా. థింక్ ఇట్. మాట్లాడేమేముంది, మాట్లాడడం తెలిసిన వాడు ఎన్నైనా మాట్లాడతాడు. నేను మాట్లాడడం తెలిసినోడు కదా, నేను ఎన్నైనా మాట్లాడతా. నువ్వు నిజం చెప్పిన రాజేంద్ర, నువ్వు అన్నావు కదా దగ్గరకు వచ్చి మాట్లాడతావు అని. మొన్న ఒక పర్సన్ నేను జాయిన్ చేయొచ్చు, వాళ్ళ అన్నని నువ్వెవరి మధ్యలో మాట్లాడడానికి అన్నావంట. వాళ్ళ అన్న మాత్రం నువ్వు ఎక్క దొరుకుతాడు కొడదామని రెడీగా ఉన్నాడు. నువ్వు మాత్రం కనపడితే నిజంగా నువ్వు దగ్గరకు వచ్చి మాట్లాడదాం అంటున్నావు కదా, ఆ రోజు వాళ్ళ అన్నయ్యని కూడా తీసుకొస్తా. వాళ్ళ అన్నయ్యని ఏం మాట్లాడతాడు చూద్దాం ఒకసారి. వాళ్ళ అన్నయ్యని తెస్తా. వాళ్ళ అన్నయ్యన మధ్యలో మాట్లాడుతుంటే మాకు వద్దు ఇట్లా రిటర్న్ వెళ్ళిపోతామంటే లేదంటున్నాడంట. నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి అన్నావు. వాళ్ళ అన్నయ్య వస్తాడంట. వాళ్ళ అన్నయ్యతో నువ్వు ఏం మాట్లాడుతావు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేళ్ళి. నేను మాట్లాడతాను, లక్ష మాట్లాడతాను, నువ్వు ఎన్నో మాట్లాడు చెప్పడమని. నేను ఏ చిత్రంలో స్వార్థంతో, అసూయతో, ఈర్ష్యతో, జలస్ తో అంటారు కదా, ఒకటి సక్సెస్ అయిపోతున్నాడు. అరే బాబు, మీది ఒక సక్సెస్ అయినారా నాయన? పక్క నుండి ముంచేసిన వాళ్ళు మీరు అందరూ, పక్క నుండి ముంచేద్దామని ప్లాన్లు ఉండరు మీరు అందరూ. ఫర్ ఎవర్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిన రూల్ ఒక్కడైనా మీరు ఫాలో అవుతున్నారా? చిచ్చి, కంపెనీని భ్రష్టు పట్టించారు. మీలాంటి వాళ్ళు కంపెనీని భ్రష్టు పట్టించే బ్యాచ్ మీదంతా, అర్థమైందా? కంపెనీని మొత్తం భ్రష్టు పట్టించిన బ్యాచ్ అంటే అందులో నువ్వు ఒకటి మెయిన్ క్యాండిడేట్గా ఉన్నాడు. ఫర్ ఎవర్ కంపెనీకి పెద్ద బూజుగాడివి నువ్వు. అయితే బూజులాగా తులిపేయాలి నేను అసలు ముందు. నీ వల్ల ఎంతమంది దీన్ని స్కామ్ అనుకుంటున్నారు తెలుసా? నీ వల్ల జాయిన్ అవుతున్నారు, ఆ డబ్బులు పోయినాయి. 6,000 పోగానే ప్రతి ఒక్కడు ఒకటే, ఇక్కడ నేను నీ దగ్గర నుంచి క్విట్ అయిన ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఫర్ ఎవర్ స్కామ్ బ్రో, వీళ్ళ వల్ల అయింది. ఫర్ ఎవర్ స్కామ్ కాదండి బాబు. ఫర్ ఎవర్లో ఉన్న ఇలాంటి వాళ్ళు, ఇలాంటి క్యాండిడేట్స్ వాళ్ళు చేసే వల్ల కంపెనీ స్కామ్ చేస్తున్నారు. కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, ఇది ఒక ప్రొసీజర్ ఉంది, ఇట్లాంటి ప్రొసీజర్ చేస్తేనే ఉంది. అది ముందే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మీరు? నీలాంటి వాళ్ళ వల్లే. ఇంత ఎక్కువ మేము చూస్తున్న ప్లాట్ఫామ్ లో బాడీ టీం నిలబెట్టుకోవడం. ఇప్పుడు నా టీమే డెవలప్ అవ్వలేదన్నావు, మరి నా టీంని నిలబెట్టుకోపోవడం ఏంటి రాజేంద్ర? నీకు తెలుగుని మాట్లాడుతున్నావు, తెలుగు తక్కువ మాట్లాడక అసలు తెలుసుకొని మాట్లాడు, ఓకే? తెలుసుకొని మాట్లాడు. ఒకసారి టీం లేదంటావు, ఒకసారి టీం ఉందంటావు. ఏంటి నువ్వు? మాట్లాడడం మా టీం నిలబెట్టుకోమని. ఓకే, సో ఇందులో నెగిటివ్ ఉంది కదా కొంచెం, మనకి ఫర్వర్డ్లో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ అన్నీ అంటే పక్కన పడేసంట, దీని మీద ఫోకస్ చేయాలంట, టీం వర్క్ మీద ఫోకస్ చేయాలంట. టీం వర్క్ అంటే ఏంటి చెప్పు నాకు రాజేంద్ర. ఐ వాంట్ టు నో. నాకు తెలియదు టీం వర్క్ అంటే. నువ్వు చెప్పు ఒకసారి నాకు, టీం వర్క్ అంటే ఏంటి? అసలు టీం వర్క్ అంటే ఎలా చేయాలి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి రాజేంద్ర. ఓకే, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నేను తెలుసుకుంటాను, ఓకేనా? సో ఏం చెప్తున్నారు వినండి. నెగిటివ్ అంటే తీసి పక్కన పెట్టాలండి. ప్లాన్ చేసుకొని మేనేజర్ అయితే వాడు సెటిల్ అవుతాడు కదా. ఇది చేయొచ్చు కదా వాడికి. ఏంటి సెటిల్ అవుతానా అంటే ఒక 10 మందిని ముంచేయడమా? నువ్వు చెప్పేదైతే నువ్వు చెప్పినట్టు చేస్తే నేను కన్ఫామ్గా ముంచేసి వాళ్ళ డబ్బులు తెదగడం నాకు ఇష్టం లేదు. బేసిక్గా నువ్వు చెప్పిన ప్రొసీజర్ నాకు అస్సలు నచ్చలేదు రాజేంద్ర. ఒకరిని బంగారం పెడితే అమ్మని చెప్పడం, ఈ ప్రొసీజర్ కానీ నాకు అసలు నాకు ఆ టాపిక్ అసలు వద్దు. అసలు ముందు 2,000 కట్టించుకుంటూ ఆ చిరాగ్గా
చెప్పిన తర్వాత ఆ ప్రొసీజర్ ఏంటి, అసలు ఆ వర్క్ ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, తర్వాత 6,000 కట్టిన తర్వాత 30,000 కట్టిన తర్వాత అప్పుడు చెప్తావు చూడు. ఎందుకు ఎందుకంట ఒక మార్గం ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఉన్నది హ్యూమన్ లైఫ్, అదే లైఫ్. వాడేం దేవుడు కాదు, మనం ఎక్కడి నుంచో పడలేదు, అందరూ ఈక్వల్ ఇక్కడ, ప్రతి ఒక్కరు ఈక్వల్. అందరు చేస్తున్నది నువ్వు చేసుకో, ఏమో వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు, ఫేక్ అని ప్రూవ్ చేసుకోవడానికి నీకెవరు? ఇప్పుడు అది కాదు అంటే మీరు ఫేక్ అని చెప్పి మీ నోటితో మీరే చెప్పారు, అంటే వాళ్ళు ఫేక్ అని ప్రూవ్ చేయడానికి నువ్వు ఎవరు అంటే మీరు చేసేది ఫేకే అని ఓకే, మీరు చేసేది ఫేక్ వర్క్ అంటే మీరు టీం వర్క్ చేయట్లేదు, మీరు ఫేక్ వర్క్ చేస్తున్నారు. టీం వర్క్ అనే పేరుతో ఒక ఫేక్ వర్క్ చేస్తున్నారు, మీరే ఒప్పుకున్నావు. అది ఫేక్ అని ప్రూవ్ చేయడానికి నువ్వు ఎవరు? అఫ్ కోర్స్ నేను ఎవరిని, నేను నా దగ్గరకు వచ్చారు నన్ను అన్న అంటున్నారు, ఐఎమ్ ఏ బ్రదర్ ఫర్ దెమ్. ఓకే, నన్ను అన్న తమ్ముడు ఆర్ సంథింగ్ ఏదో నన్ను ట్రీట్ చేస్తున్నారు, ఐఎమ్ అంతే. ఇది ఓకే, నీలాగా నాకు రిలేటివ్స్ కానీ ఇలాంటి సిప్స్ ఉండవు అనుకోకు రాజేంద్ర. యువర్ కంప్లీట్లీ బ్యాడ్ క్యాండిడేట్ అండి, అంతే. ఇదో తెలుసా, నువ్వు మొత్తం వేరు. ఓకే, నువ్వు మాట్లాడడం కూడా నాకు చిరాకేస్తుంది. నేను నీకు కాల్ చేశాను అన్నావు చూసావా, అప్పుడే నాకు నీ మీద సగం ఇన్స్పిరేషన్ పోయింది. నీకు నేను కాల్ చేయడం మీద రాజేంద్ర, చి నీకు ఎందుకు కాల్ చేస్తా చెప్పు. ఇప్పుడు అది కాదు రాజేంద్ర, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు వాళ్ళు, వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు నీ మీద. అప్పుడేమంటావు పోలీసులు కూడా, నీ ఎవరు, నువ్వు పోలీసువి, నువ్వు ఎందుకు చేసావు అని అంటే ఆడు ఎందుకు ఊరుకుంటాడు, ఒక్కడిచ్చుకుంటాడు. నేను పోలీసుని రా, నువ్వు ఇలా చేసావని చెప్పి వేసుకుంటాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అలా అంటే ఆడు ఊరుకుంటాడు ఏంటి? అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాక ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అయ్యిద్దేమో అని చెప్పి నా దగ్గరకు వస్తారు. ఓకే, నువ్వు ఎవరు అంటే అది వాళ్ళ ఇష్టం అయ్యా, నువ్వేంటి. అండ్ ఇంకోటి, వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా వీడియోస్ చూస్తే నావేమని చేస్తే దానికి కూడా తినేం చేస్తున్నాడంట. సో ఇలా చూడకండి అని ఫస్ట్ నుంచి ఎంత మామూలు కాదు రాజేంద్ర చేసింది నా గురించి. వాళ్ళు మాట్లాడుకుంటారు ఏదైనా, అవునా? నీకేమంటున్నా మధ్యలో? నాకేంటంటే ఏంటి బాబు మధ్యలో, నీకెందుకు మధ్యలో, నువ్వెందుకు వస్తున్నావు? మరి నీ వీడియోలు చేస్తున్నప్పుడు నువ్వెందుకు నా సబ్స్క్రైబర్ని గెలికే నీకెందుకు దూరం, నీకు అవసరమా? ఒక క్లయింట్ కి ఒక ప్రాస్పెక్ట్ కి లేనిది నీకెందుకు కదా. ఆ క్లయింట్ కి ప్రాస్పెక్ట్ కి మీకు ఉంటే మధ్యలో నా దగ్గరకు ఎందుకు వచ్చాడు నీ క్లయింట్? ఐ వాంట్ దిస్ ఆన్సర్. నీ క్లయింట్ నా దగ్గరకు వచ్చాడంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, ఆ తప్పుకి వాళ్ళకి ఏదో సొల్యూషన్ కావాలి కాబట్టి నా దగ్గరకు వచ్చా. నువ్వు చెప్పు రాజేంద్ర, నువ్వు చెప్పవు, నువ్వు చేసేది తప్పు, నీకు తెలుసు తప్పు ఉంది కాబట్టి నువ్వు రెక్టిఫై చేసుకుంటా అని నాకెందుకు. అప్పుడు వాళ్ళు నాకు కాల్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ సునీత గారే అనుకుందాం, నాకు కాల్ చేశారు. అప్పుడు నువ్వేంటి నాకు కాల్ చేసి నాకు చెప్పు బ్రో, నేను రెక్టిఫై చేసుకుంటా అంటున్నావు. ఎందుకు? నీ దగ్గర తప్పు ఉందని నువ్వే అక్కడ నాకు చెప్పేస్తాను. నీ దగ్గర తప్పు ఉంది రాజేంద్ర, 100% నీ దగ్గర తప్పు ఉంది. నువ్వు మారే క్యాండిడేట్ కదా. ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నావు. ఇప్పుడు కూడా ఇన్ని వీడియోస్ చేసినా కూడా నువ్వు అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నావు చూసినావు రాజేంద్ర. చిచ్చి, ఏదైనా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు, వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేస్తారు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఫేక్ ఏంటి, చీట్ ఏంటి, కంప్లైంట్ రైజ్ చేసుకుంటారు. అవును, అందుకే నా దగ్గర కంప్లైంట్ రైజ్ చేస్తారు. నీకేంటి మధ్యలో? వాళ్ళు లాస్ట్ ఏంటి మధ్యలో నీకేమి? నా దగ్గరికి రండి, నాకు మెసేజ్ చేయండి. ఎవరైనా అన్యాయం అయ్యింటి ప్రొడక్ట్స్ ఏమైనా రిటర్న్ పెట్టాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. అవును రిటర్న్ చేయమని నేను పెట్టినా, కన్ఫామ్ గా చేస్తా. నీకేంది మధ్యలో? అవును, ఇంకోటి, నాకు మెసేజ్ చేయండి అని నువ్వు ఎందుకు నా వీడియో వాళ్ళకి షేర్ చేసావు? నువ్వు సునీత గారికి నా వీడియో నువ్వు ఎందుకు షేర్ చేసావు? నేను రిటర్న్ ప్రాసెస్ పెడతాననే కదా నువ్వు నా వీడియో షేర్ చేసావు. ఎందుకు షేర్ చేసావు? నేను ఒక బ్రదర్ని అని చెప్పి నువ్వు ఎందుకు చెప్పుకున్నావు? చెప్పు రాజేంద్ర. నువ్వు ఊసరవెల్లి క్యాండిడేట్ రాజేంద్ర, పెద్ద స్కామర్ గడివి నువ్వైతే. నాకు అవసరమా? మరి నాకు ఎందుకు? నా వీడియో ఎందుకు షేర్ చేసినావు నువ్వు? ఆవిడకి చెప్పు. ఇప్పుడు నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయ రాజేంద్ర. నువ్వు యూ హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు నా వీడియో ఎందుకు షేర్ చేసినావు ఆవిడకి? ఇప్పుడు నా వీడియో షేర్ చేసి ఎందుకు నువ్వు రిటర్న్ పెట్టుకోమని చెప్పావు? ఆమెకు ఆప్షన్ ఎందుకు ఇచ్చావు? నేను చేసేది తప్పే అన్నావు కదా, మరి ఎందుకు వీడియో షేర్ చేసావు? నువ్వు తప్పు రాజేంద్ర, నీ క్యారెక్టర్ తప్పు, నువ్వు చేసేది తప్పు, నన్ను ఎందుకు తప్పు అంటున్నావు? సో అది రాజేంద్ర నీ గురించి అర్థమైంది రాజేంద్ర. సో ఇప్పటికైనా మారలేదు అనుకో, ఇంకా వస్తూ ఉంటారు, నేను వీడియో చేస్తూ ఉంటాను. ఎప్పుడో గట్టిగా దొరుకుతావు, అప్పుడు కంప్లీట్ ఇచ్చేస్తాను. ఓకే,
రాజేంద్ర ఇంత జరిగినా కూడా నువ్వు మారాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఇంకేం అవ్వాలని చెప్పుకుంటా. ఓకే, నువ్వు మారుతావో ఇంకా ఇదే ప్రొసీజర్లో ఫాలో అయ్యి నేను ఇంకా చాలా మందిని మోసం చేస్తానని ఉంటావో అది నీ ఇష్టం రాజేంద్ర, అది నీ ఇష్టం బట్టే ఉంటుంది. నువ్వు మారాలనుకుంటున్నావు ఇంకా ఇలాంటి చెత్త పనులు చేసి నేను ఇంకా చాలా మందిని మోసం చేస్తాను, వాళ్ళకి ఇది ఒక వర్క్ చెప్తాను, నేను ఒక వర్క్ అని చెప్తాను ఇంకో వర్క్ చేయిస్తాను, ముందు ఒక వర్క్ చెప్తాను తర్వాత ఒకటి చేయిస్తాను, ఇలాంటి వాళ్ళని తీసుకొస్తాను, డబ్బులు నా దగ్గర నీ దగ్గర పెట్టుకుంటావు, ప్రోట్లు కూడా పంపించలేంటే కొంతమంది దగ్గర వాలెట్లు వేస్తానని చెప్పి నీ దగ్గర పెట్టుకోవడం, ఇలాంటి పనులు చేయమాక. ఓకే ఓకే గైస్, అర్థమైంది కదా. రాజేంద్ర ఇలాంటి వాడు, రాజేంద్ర క్యారెక్టర్ ఇలాంటిది, రాజేంద్ర ఇలా చేస్తున్నాడు అండ్ రాజేంద్ర ఇట్లాంటి ఊసరు వెళ్ళి సో మీ ఇష్టం ఇంకా జాయిన్ అయ్యేది జాయిన్ అవ్వడం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ. రాజేంద్ర నీకే.